ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఏపీ మద్యం కేసులో వెంకటేష్ నాయుడు నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇతను గతంలో హీరోయిన్ తమన్నా, ఎమ్మెల్సీ కవితతో దిగిన ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అధికారి టీడీపీ కూటమి, విపక్ష వైసీపీ పార్టీల మధ్య ఈ అంశంపై మాటల యుద్ధం జరుగుతోంది. ప్రభుత్వం నియమించిన సిట్ అధికారులు అప్పటి వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిని ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తున్నారు. రేపో మాపో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కూడా సిట్ అరెస్ట్ చేస్తుందంటూ జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరుడు వెంకటేష్ నాయుడు ఇప్పుడు కీలకంగా మారాడు. లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుల్లో ఒకటిగా సిట్ అధికారులు పేర్కొన్న సిహెచ్ వెంకటేష్ నాయుడిని ఎఫ్ఐఆర్ లో A34 గా చేర్చారు. ఈ క్రమంలో ఈ కేసులో అతని ప్రమేయానికి సంబంధించి కీలక ఆధారం ఇటీవల బయటపడింది. ఓ ప్రాంతంలో దాచి ఉంచిన కరెన్సీ నోట్ల కట్టలను వెంకటేష్ లెక్కిస్తున్న వీడియో బయటపడింది. సదరు వీడియో ఓ గదిలో పలు వరుసలలో దాచి ఉంచిన 500 రూపాయలు, 100 రూపాయల కరెన్సీ కట్టలు గుట్టలుగా పేర్చి ఉన్నాయి. వీటిని లెక్క చెబుతుంటే మరో వ్యక్తి వాటిని అట్టపెట్టెలో నింపుతున్నాడు. వీడియోలోని వాయిస్ ని బట్టి అది వెంకటేష్ నాయుడు గొంతేనని, ఆ మొత్తం 5 కోట్ల వరకు ఉంటుందని సిట్ అధికారులు తేల్చారు. అలాంటి వెంకటేష్ నాయుడుతో స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఓ స్పెషల్ ఫ్లైట్ లో తమన్నాతో వెంకటేష్ నాయుడు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. 3500 కోట్ల లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడిని తమన్నా ఎందుకు కలిశారు? అసలు వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఏమైనా తేడా వస్తే తమన్నా కూడా కేసులో ఇరుక్కుంటుందని ఆమె అభిమానులు భయపడుతున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఏపీ మద్యం కేసులో వెంకటేష్ నాయుడు నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇతను గతంలో హీరోయిన్ తమన్నా, ఎమ్మెల్సీ కవితతో దిగిన ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అధికారి టీడీపీ కూటమి, విపక్ష వైసీపీ పార్టీల మధ్య ఈ అంశంపై మాటల యుద్ధం జరుగుతోంది. ప్రభుత్వం నియమించిన సిట్ అధికారులు అప్పటి వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిని ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తున్నారు. రేపో మాపో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కూడా సిట్ అరెస్ట్ చేస్తుందంటూ జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరుడు వెంకటేష్ నాయుడు ఇప్పుడు కీలకంగా మారాడు. లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుల్లో ఒకటిగా సిట్ అధికారులు పేర్కొన్న సిహెచ్ వెంకటేష్ నాయుడిని ఎఫ్ఐఆర్ లో A34 గా చేర్చారు. ఈ క్రమంలో ఈ కేసులో అతని ప్రమేయానికి సంబంధించి కీలక ఆధారం ఇటీవల బయటపడింది. ఓ ప్రాంతంలో దాచి ఉంచిన కరెన్సీ నోట్ల కట్టలను వెంకటేష్ లెక్కిస్తున్న వీడియో బయటపడింది. సదరు వీడియో ఓ గదిలో పలు వరుసలలో దాచి ఉంచిన 500 రూపాయలు, 100 రూపాయల కరెన్సీ కట్టలు గుట్టలుగా పేర్చి ఉన్నాయి. వీటిని లెక్క చెబుతుంటే మరో వ్యక్తి వాటిని అట్టపెట్టెలో నింపుతున్నాడు. వీడియోలోని వాయిస్ ని బట్టి అది వెంకటేష్ నాయుడు గొంతేనని, ఆ మొత్తం 5 కోట్ల వరకు ఉంటుందని సిట్ అధికారులు తేల్చారు. అలాంటి వెంకటేష్ నాయుడుతో స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఓ స్పెషల్ ఫ్లైట్ లో తమన్నాతో వెంకటేష్ నాయుడు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. 3500 కోట్ల లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడిని తమన్నా ఎందుకు కలిశారు? అసలు వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఏమైనా తేడా వస్తే తమన్నా కూడా కేసులో ఇరుక్కుంటుందని ఆమె అభిమానులు భయపడుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.